మ్యాడ్ స్క్వేర్ గ్రాండ్ ప్రెస్ మీట్ లో నాగవంశీ స్టేట్మెంట్ వైరల్ గా మారిందా? తన సినిమాలతో పాటు వీరమల్లు రిలీజ్ మ్యాటర్లో వంశీ అలా ఎందుకు మాట్లాడినట్లు? టిల్లు క్యూబ్ సంగతి సరే, వీరమల్లు రిలీజ్ డేట్ గురించి ఏదో చెప్పాలనుకొని ఇంకేదో చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ ను స్పైసీగా మార్చేశారు. ఆ సినిమా ముచ్చట్లే కాకుండా మిగతా సినిమాల రిలీజ్ డేట్లపై కూడా మాట్లాడేశారు. ప్రెస్ మీట్ లో అడిగిన ప్రతి ప్రశ్నకు తన మార్క్ ఆన్సర్ ఇవ్వడాన్ని నిర్మాత నాగవంశీ ఎంజాయ్ చేశాడు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన మ్యాడ్ స్క్వేర్ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతగా వ్యవహరిస్తున్న తన సిస్టర్ ని పరిచయం చేశాడు. నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ పై మరొకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పోటీ పడతారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం, వీరమల్లు మూవీ మార్చి 28న వస్తున్నట్టు తనకు తెలియదని, దానిపై ఇంకా క్లారిటీ రావాలని, ఒకవేళ పవన్ కళ్యాణ్ మూవీ అదే తేదీనొస్తే తమ సినిమాను వాయిదా వేస్తామని అన్నారు. నాగవంశీ స్టేట్మెంట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తోంది. తమ జనసేనాని వీరమల్లుగా మార్చి 28న వచ్చే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు అనే డిస్కషన్ ను మళ్లీ స్టార్ట్ అయింది. అదేవిధంగా అసలు నాగవంశీకి తనకు సంబంధం లేని వీరమల్లు గురించి, ఆ సినిమా రిలీజ్ డేట్ పై కొత్త సందేహాలు వచ్చేలా మాట్లాడడాన్ని పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు తప్పుపడుతున్నారు. బహుశా మేకర్స్ కు హరిహర వీరమల్లును ముందుగా చెప్పిన డేటుకు తెచ్చే ఉద్దేశం లేదని నాగవంశీకి తెలిసే ఇలా మాట్లాడా అనే ప్రశ్న రైజ్ అవుతోంది. ఏదేమైనా నాగవంశీ కాంట్రవర్సీ స్పీచ్ పవన్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసి పారేసింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ ఇక వదిలేస్తారా? స్పెషల్ క్యారెక్టర్స్ పేరుతో ప్రయోగాత్మక చిత్రాల్లో పనిచేస్తున్నాడా? తాజాగా చేస్తున్న జాక్ రెడ్డి రోల్ తరుణ్ ని నటుడిగా మరింత బిజీ చేస్తుందా? తరుణ్ భాస్కర్ నటుడిగా నోటెడ్ రోల్స్ చేస్తున్నాడు. కీడాకోల తర్వాత మరొక సినిమా చేయని ఈ దర్శకుడు రాను రాను యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకుంటున్నాడు. డైరెక్టర్ గా చేసిన సినిమాలు 4 అయినా యాక్టర్ గా నటించిన చిత్రాలు తన ఖాతాలో డజన్ వరకు ఉన్నాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు యాక్టింగ్ తీట కూడా ఉందని చెప్పడం ఏదో సరదాకు చెప్పింది కాదని అర్థమవుతోంది. తాజాగా సంతాన ప్రాప్తిరస్తులో జాక్ రెడ్డి అనే కీ రోల్ లో కనిపించబోతున్నాడు. వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, జీవన్ కుమార్ నటిస్తున్న ఈ పిక్చర్ లో నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉండడంతో సినిమాపై బజ్ క్రియేట్ అవుతోంది. తన సూపర్ టైమింగ్, విభిన్నమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించే తరుణ్ ఈ సినిమా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడట. మంగళవారం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన తరుణ్ ఈ సినిమాలోనూ తనపై ఓ పాటను ఉండేలా ప్లాన్ చేసుకుని దిగాడట. సంతాన ప్రాప్తిరస్తు సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన తరుణ్ భాస్కర్ లుక్, పోస్టర్ సినిమాకు అంచనాలను మరింత పెంచింది. అంతేకాదు ఈ సినిమాలో చేస్తున్న జాక్ రెడ్డి రోల్ తరుణ్ భాస్కర్ కెరియర్ ను డిసైడ్ చేయబోతోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన షేక్ దావుద్ జీ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తున్నాడు. కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసిన ఈ స్టోరీలో దంపతులు ఎదుర్కొనే పలు సమస్యలను ఆసక్తికరంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో తరుణ్ భాస్కర్ చేస్తున్న జాక్ రెడ్డి పాత్ర సినిమాపై ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఒకప్పటి టాలీవుడ్ హాట్ బ్యూటీ రంభ మళ్లీ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకి గుడ్ బై చెప్పిన ఈ సుందరి ఇప్పుడు ఉన్నట్టుండి సినిమాల్లోకి మళ్లీ రావాలి అనుకోవడం ఏంటి? ఈసారి ఇచ్చే రీ ఎంట్రీలో రంభ ఎలాంటి రోల్స్ ని ఎంచుకోబోతోంది? 1990లలో గ్లామర్ పాత్రలు చేసిన రంభ అటు బాలీవుడ్, ఇటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. హీరోయిన్ గా గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకుంది. ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోల సరసనామె నటించింది. సినిమాను తనదైన స్టైల్లో షేక్ చేసింది. అయితే కెరీర్ ఎండింగ్ లో స్పెషల్ సాంగ్స్ చేసి శుభం కార్డు వేసింది. ఆ టైంలో సినిమాలో రంభ ఉందంటే మాస్ ఆడియన్స్ కు పండగే. కుర్రకారు నుంచి పెద్ద వయసు వాళ్ళు సైతం ఆమె సినిమాలు చూసేందుకు ఇష్టపడేవాళ్లు. థియేటర్ కు క్యూ కట్టేవాళ్లు. అంతటి కిక్ ఆమె ట్రీట్ లో, డాన్సుల్లో ఉండేది. ఓవైపు రమ్యకృష్ణ, సౌందర్య, మీనా, నగ్మ వంటి కథానాయకులు జోరు మీదుండగానే వాళ్లను తట్టుకుని నిలబడింది. కరెక్ట్ గా 10 ఏళ్ల ఆమె ఇండస్ట్రీలో తన మార్కు చూపించగలిగింది. ఆఫ్టర్ మ్యారేజ్ రంభ సినిమాలు ఊసెత్తలేదు. కాకపోతే ఆ మధ్య ఈసారి వస్తే గనక పర్ఫార్మెన్స్ పాత్రలు చేస్తానంటూ సెలవిచ్చింది. వాణి విశ్వనాథ్ లాంటి వార్ల సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాలని చూస్తున్నట్టుగా రంభ ఆ మధ్య ఓపెన్ అయింది. తాజాగా రంభ తన రీఎంట్రీ ప్లాన్ వెల్లడించింది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న రంభ ఇప్పుడు నా ఫస్ట్ చాయిస్ ఎప్పుడూ సినిమానే. ఇకపై ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకైనా తాను సిద్ధం. అందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చింది. కొత్త పాత్రలను ఎంచుకుని మళ్లీ ఆడియన్స్ ఆకట్టుకునే సినిమాలతో రీఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను అంటున్న రంభ రీఎంట్రీలో ఎలా ఉంటుందో, ఎలాంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకొస్తుందో చూడాలి. టాలీవుడ్ కుర్ర హీరోస్ వైరల్ లుక్స్ తమకి వర్కౌట్ కావని కాన్సెప్ట్ థీమ్స్ పై పడ్డారా?
సీనియర్ హీరోస్ అనాదిగా వస్తున్న రొటీన్ ఫేస్ కట్స్తోనే భలే బతికేస్తున్నారా? గెటప్స్తో బయట హీరోస్ చూపించిన తెగువ మన వాళ్ళు ఎందుకు చూపించలేకపోతున్నారు? టాలీవుడ్ కుర్ర హీరోలు చాలా రేర్ గా మాత్రమే గెటప్స్ వేస్తున్నారు. మాక్సిమం కంటెంట్ ను నమ్ముకునే ముందుకు వెళ్ళిపోతున్నారు. కాన్సెప్ట్ స్టోరీస్ కుర్ర హీరోలను చాలా వరకు బతికించేస్తున్నాయి. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న ప్రియదర్శి మంగళవారం చిత్రంలో అసలు ఫేస్ కనిపించకుండా ఎండింగ్ వరకు నటించడం, క్లైమాక్స్ సీన్ లో మాత్రమే తన ఫేస్ ను రివీల్ చేయడం యాక్టర్ గా తాను తీసుకున్న కమిట్మెంట్ కు నిదర్శనం. ఇక మన సీనియర్ హీరోలంతా ఆ బొంబాయి వేషాలు తప్ప గట్స్ తో గెటప్స్ వేసే ధైర్యం చేయలేకపోతున్నారు. కల్కిలో అయితే కమల్ హాసన్ ఏరికోరి మరీ వేసిన యాస్కిన్ వేషం మన తెలుగులో ఏ హీరో అయినా చేయగలడా? కమల్ ప్రతి సినిమాలోనూ గెటప్ వేయడానికే చూస్తాడు. ఇక్కడ కమర్షియల్ యాంగిల్ ఏనాడు పట్టించుకోడు. కంటెంట్ బాగున్న సినిమాలు అతనికి విజయాలను అందిస్తూ ఉంటాయి. సత్యమే శివంలో లోకనాయకుడు చేసిన ఆ అష్ట్రావక్రుడి పర్సనాలిటీని ఏనాడైనా మన సీనియర్ హీరోలు చేశారా చెప్పండి? భ్రమయుగంలో మమ్ముట్టి సినిమా మొత్తం ఓ లుంగీ టవల్ వేసుకుని జీవించేశాడు. చివరకు బీస్ట్ క్యారెక్టర్లో తనపై ఓ ఎలివేషన్ ఇప్పించుకుంటాడు. సినిమాలో ఏ దశలోనూ హీరోయిజం బిల్డప్ ఉండదు. మరి ఇదే విధంగా చిరంజీవి, బాలయ్యలు మమ్ముట్టి తరహాలో ఇలా ధైర్యం చేయగలరా అంటే సమాధానం దొరకదు. భీమ్స్ సిసిరోలియో మొన్నటి వరకు కుర్ర హీరోస్ కి మాత్రమే సంగీత దర్శకుడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత పెద్ద హీరోస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. మరి ఇదే ట్రాక్ లో వెళ్తున్న శ్రీచరణ్ పాకాల ఆ స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ గా మారతారా లేదా? టాలీవుడ్ సినిమాకు అయితే తమన్ లేదంటే దేవిశ్రీనే దిక్కయ్యారు. ఇలాంటి టైంలో భీమ్స్ సిసిరోలియో వచ్చిపడ్డాడు. సంక్రాంతికి వస్తున్నాం అవుట్పుట్ చూపించి పెద్ద హీరోల సినిమాలకు సెలెక్ట్ అవుతున్నాడు. గత కొంతకాలంగా భీమ్స్ మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు వినసొంపైన సంగీతం ఇస్తూ ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇదే ప్లేస్ కు శ్రీచరణ్ పాకాల వస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగు సినిమాలకు లోకల్ టాలెంట్ పరంగా దేవిశ్రీ, తమన్ తర్వాత భీమ్స్ ఎలాగైతే పెద్ద హీరోలకు దగ్గరవుతున్నాడు, అదేవిధంగా శ్రీచరణ్ దగ్గరవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు శ్రీచరణ్ చేసిన సినిమాల్లో గుర్తింపుకు నోచుకున్నవి అడవిశేష్ సినిమాలు మాత్రమే. శేషు కాంపౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీచరణ్ నోటెడ్ అయిపోయాడు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాకు శ్రీచరణ్ ఇచ్చిన ట్యూన్స్ కు ఆదరణ లభిస్తోంది. ఈ మూవీ కోసం ఎంతో సీరియస్ గా బీజిఎం పనులను రెడీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలోని బీజిఎం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా బ్లాస్టింగ్ గా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెప్తోంది. అదేవిధంగా ఒకరిద్దరు పెద్ద హీరోలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తే గనుక శ్రీచరణ్ కెరియర్ పరంగా మరో స్థాయికి ఎదిగే ఛాన్స్ ఉంటుంది. అల్లు అర్జున్ గురూజీల సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. మరి ఈ లోపు బన్నీ ఎవరితో సినిమా చేస్తాడు? ఈ ఏడాది సెకండ్ హాఫ్ చివర్లో సెట్స్ మీదకి వెళ్లబోతున్న గురూజీ ఫిల్మ్ కంటే ముందుగా ఐకానిక్ స్టార్ ప్రాజెక్ట్ మొదలవుతుందా లేదా? పుష్ప 2తో అల్లు అర్జున్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా మారిపోయాడు. అప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా స్టార్ అని అంతా అనుకున్నారు. కానీ అతనికి ఏ మాత్రం తీసిపోని విధంగా అల్లు అర్జున్ దూసుకొచ్చాడు. ప్రెసెంట్ అల్లు అర్జున్ కి బాలీవుడ్ నుంచి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ టైంలో బన్నీ అస్సలు కంగారు పడట్లేదు. తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్తో సెట్ చేసుకున్నాడు. కానీ అది ఆలస్యమయ్యేలా ఉంది. గత కొంతకాలంగా బన్నీతో అట్లీ సినిమా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు టాక్ చాలా రోజుల నుండి నడుస్తోంది. అది పూర్తయ్యాక త్రివిక్రమ్తో బన్నీ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. మరోపక్క దిల్ రాజు బ్యానర్ లో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు తన వద్దకొచ్చే సాలిడ్ స్టోరీస్ ని ముందుగా అల్లు అర్జున్ వద్దకే పంపుతూ ఉంటాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అయితే బీరి కాంబినేషన్ లో ఐకాన్ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దాన్ని డైరెక్ట్ చేయాల్సింది. కానీ అనౌన్స్మెంట్ తర్వాత దాని గురించి చప్పుడు లేదు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని దిల్ రాజు అలాగే బన్నీవాసులు చెప్పుకొచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. అయితే అల్లు అర్జున్, దిల్ రాజు ఇప్పుడు ఓ కొత్త స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు. ఇప్పుడున్న బన్నీ రేంజ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉండబోతోంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఛావాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మార్చి 7న తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు తెలుగు ట్రైలర్ రిలీజ్ పై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 3న ఉదయం 10 గంటలకు ఛావా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీజిఎం తో కూడిన స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి లైవ్ కాన్సర్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. నా టూర్ ఎంఎంకే పేరిట ఈ కాన్సర్ట్ చేయబోతున్నారు.
మార్చ్ 22 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ లైవ్ కాన్సర్ట్ ని విజయవంతం చేయాలని కోరుతూ ఎస్ఎస్ రాజమౌళి ఎక్స్ వేదికగా ఒక వీడియో సందేశం ఇచ్చారు. కిరణ్ అబ్బవరం లేటెస్ట్ ప్రాజెక్ట్ దిల్ రూబా ఈ మూవీ నుంచి ఒక లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. శామ్ సియస్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను కంపోజ్ చేశారు. విశ్వకరుణ్ భాస్కర్ భట్ల సాహిత్యం అందించగా సత్యప్రకాష్, మాలవికా సుందర్ ఆలపించారు. అద్భుతమైన లిరిక్స్ తో ఈ పాట మనసుని హత్తుకుంటోంది.